వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. యుఎస్ బాటలోనే యూకే కూడా నడుస్తోంది. ఇప్పటికే అమెరికా నుంచి అనేక మంది అక్రమ వలసదారుల్ని భారత్కి వెనక్కి తిరిగి పంపిస్తున్నారు. ఇదంతా ట్రంప్ చెప్పి చేస్తుంటే చడి చప్పుడు కాకుండా ఇంకొక వైపు యూకే కూడా అదే పద్ధతిని అవలంబిస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ బ్లిట్జ్ పేరుతో కార్ వాష్ ఏరియాస్, అలాగే భారతీయ రెస్టారెంట్స్, ఇంకొక వైపు బార్స్ మీద అక్కడి కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు దాడులు జరుపుతున్నారు. అక్కడ కూడా కొంతమంది అక్రమ వలసదారులుగా భారతీయులు ఉన్నట్టుగా గుర్తించారు. అయితే ఇంకా కొద్ది రోజుల్లో బ్రిటన్ నుంచి కూడా వెనక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నాతో పాటు ప్రొఫెసర్ అంబటి శ్రీనివాస్ గారు ఉన్నారు. అలాగే ఇటువైపు అమెరికా, ఇంకొక వైపు బ్రిటన్లో జరుగుతున్న పరిణామాల మీద ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. చూశారు కదా, ఇప్పటికే టెక్సాస్ నుంచి సైనిక విమానాల్లో కొంతమంది ఇండియాకి వచ్చేశారు, అక్కడ అక్రమంగా ఉంటున్న వారు. ఇప్పుడు బ్రిటన్ కూడా వేగవంతం చేసింది, అమెరికాని చూసి అక్కడ ఉన్న అక్రమ వలసదారుల మీద ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పుడు ఒక దేశానికి వెళ్ళి అక్కడ ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళని వెనక్కి రప్పించడం మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే వెళ్ళడం ఇల్లీగల్ కాదు మేడం. ఇది వెళ్ళేటప్పుడు ఒక పద్ధతి ప్రకారమే వెళ్ళారు. ఎందుకంటే యుఎస్ ఈస్ ద కంట్రీ విచ్ హ్యాస్ అ స్ట్రిక్ట్ రూల్స్, చాలా స్ట్రిక్ట్ రూల్స్. అక్కడ ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ ఐడి కార్డు ఉంటుంది. మన దగ్గర ఎవరు లేకపోయినా ఉంటారు, కానీ అక్కడ లేదు. వితౌట్ యువర్ ప్రాపర్ ఐడి కార్డ్ మీరు అక్కడ ఉండడానికి లేదు. అంటే ఒక పర్పస్ మీద వెళ్తారు వీళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ వీసా మీద వెళ్తాడు, ఆ క్లియర్గా ఉంటుంది. అది మీ యువర్ వీసా ఈజ్ వ్యాలిడ్ అప్ టు దిస్ పీరియడ్ అంటాడు. అది 1 year కోర్సా 2 year కోర్సా అది ఉంటుంది అక్కడ. అదొకటి నెంబర్ 1. సో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ మరి ఫైనాన్షియల్ ఇష్యూస్ వలన దేని వలన ఒక ఎక్స్ట్రా వర్క్ చేస్తారు, పార్ట్ టైం వర్క్ చేస్తారు. ఒకప్పుడు ఇది పర్మిటెడ్ కూడా ఉండే, ఇన్ అవర్స్ పని చేయొచ్చు స్టూడెంట్ టు సపోర్ట్ హిజ్ ఏమంటారు జనరల్ ఎక్స్పెండిచర్. కొన్ని లైబ్రరీ బుక్స్ ట్రాన్స్పోర్టేషన్కు కొద్దిగా ఇంతే ఉంటుంది. అది వాళ్ళ ఐడి కార్డు చూపెట్టి అంతే పని చేయాలి. సో సరిపోదు కాబట్టి ఏం చేస్తారంటే వేరే ఐడితో పని చేస్తారు. సరే, అంతవరకు పని చేసి వాళ్ళకి వాళ్ళు ఉంటే పర్వాలేదు. ఇప్పుడు మనం చూసినట్లయితే సౌత్ అమెరికా మీద టార్గెట్ పెట్టారు. అందుకే కొలంబియా అవన్నీ, ఆ గవర్నమెంట్స్ కూడా అవన్నీ, మెక్సికో అవన్నీ కూడా ట్రంప్ మీద ఇప్పుడు విపరీతంగా యుద్ధం చేస్తున్నట్లే ఉంది. మమ్మల్ని దోషులుగా చూపెడుతున్నారు, ఇట్లా చూపెడుతున్నారు అని అంటున్నారు వాళ్ళు. అయితే గవర్నమెంట్ ప్రకారంగా మాత్రం వెళ్ళిన వాళ్ళు మనం చూసినట్లయితే రకరకాల యాంటీ నేషనల్, యాంటీ సోషల్ యాక్టివిటీస్లో ఉన్నారు. సో అది ప్రాబ్లం. ఎవరన్నా ఉండి పని చేసుకుంటే పర్మిటెడ్ దాంట్లో ఉంటే పర్వాలేదు. సో ట్రంప్ ఇంతకుముందే ఒకసారి ప్రెసిడెంట్ చేశాడు కాబట్టి ఆయనకు చాలా అవగాహన ఉంది యుఎస్ మీద. యుఎస్లో ఏం జరుగుతుందన్నది డెఫినెట్గా ఆయనకు చాలా నాలెడ్జ్ ఉంది. సో అందుకని ఇంత స్విఫ్ట్ యాక్షన్ మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా స్విఫ్ట్ యాక్షన్స్ అంటే ఆయన ఆల్రెడీ ప్లాన్ పెట్టుకున్నాడు, ఏమేం చేయాలి, ఛార్జ్ తీసుకోగానే మేము తీసుకోవాలని చాలా ప్లాన్గా ఉన్నారు. సో ఇది ఇల్లీగల్ అనలేము, కానీ వీళ్ళు వెళ్ళిన పని అయిన తర్వాత మళ్ళీ ప్రాపర్గా ఏదైనా చేయాలి. అది కాకుండా కొంతమంది అందులో మంచి పనే చేస్తారు, కొంతమంది వేరే యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తారు. అందులో డ్రగ్ అబ్యూస్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, వెపన్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. అది విచ్ ఈజ్ ఎ నేషనల్ థ్రెట్. సో ఆల్రెడీ ఒక గవర్నమెంట్కి, ఒక కంట్రీకి చాలా ఇష్యూస్ ఉంటాయి విత్ ద అవుట్ సైడ్ కంట్రీస్. విదిన్ ద కంట్రీ కూడా ఛాలెంజ్ కదా ఇది. సో దాన్ని క్లీన్ చేస్తున్నాడు అనుకోవచ్చు మనం. ట్రంప్ మొదటి నుంచి చెప్పారు కూడా, మన అమెరికాని ఎవరైతే నైతికంగా, సామాజికంగా, ఆర్థికంగా కుంగదీస్తున్నారో, క్షీణింపజేస్తున్నారో అక్రమ వలసదారులు, వాళ్ళని నేను ఖచ్చితంగా ఏరివేస్తానని చెప్పి ఎన్నికల వాగ్దానం చేసి మరి ఆయన నెగ్గారు. ఇప్పుడు చెప్పిందే చేసి చూపిస్తున్నారు ఆయన. ఇటు చూస్తే అసలు వేరే దేశాల నుంచి ఏమన్నా వస్తుందా వ్యతిరేకత అనేది గమనించి ఇప్పుడు యూకే స్టార్ట్ చేసింది. యూకే ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో కీర్ స్టార్మర్, ఆయన కూడా ఇప్పుడు ఈ అక్రమ వలసల మీద ఉక్కుపాదం మోపుతున్నారు. సీరియస్గానే అక్కడ అధికారులు పనిచేస్తూ ఉన్నారు. ఇక మీదటైనా అక్కడికి వెళ్లే వాళ్ళు, డాలర్ డ్రీమ్స్లో ఉండేవాళ్ళు, వేరే దేశాలకు వెళ్లే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? సో ఇందాక మాట్లాడినట్టే ఏ వీసా వచ్చినా మీకు దాంట్లో క్లియర్గా ఉంటుంది. ఈ పర్సన్కి తెలుసు నేను ఎన్ని రోజులు ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, డూస్ అండ్ డోంట్స్ అన్నీ ఉంటాయి. సో అక్కడ వెళ్ళిన తర్వాత బెటర్ లైఫ్ స్టాండర్డ్స్ కోసమో దేశకోమో అక్కడ వాళ్ళు వేరే దారులు. ఇంకొక మాట ఇక్కడ చెప్పొచ్చు, యాక్చువల్గా అక్కడ అటార్నీస్ ఉన్నారు,
వీళ్ళకి ఏం తెలీదు, నేను ఇల్లీగల్గా ఎట్లా ఉండాలని వీళ్ళకి తెలీదు బాబు. సో అటార్నీస్ వాళ్ళు ఐడియాస్ ఇచ్చేస్తారు, వీళ్ళు ఏదో పే చేస్తారు. సో దాన్ని ప్రాపర్గా దాన్ని ఏదో ఇల్లీగల్ని లీగల్ చేసినట్టు ఏదో స్టే ఎక్స్టెన్షన్ అయిపోతుంది. సో దాని ద్వారా ఎట్లాగూ డబ్బు కాశపడ్డ వాళ్ళు డెఫినెట్గా కొంతమంది, వీ కెనాట్ సే ఆల్, కొంతమంది ఓన్లీ చదువు కోసమో రీసెర్చ్ కోసమో వెళ్తారు అంతే, వేరే ఉండదు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి. కొంతమంది కొన్ని స్టేట్స్ నుండి, ఆ స్టేట్స్ చెప్పడం బాగుండదు, వచ్చిన వాళ్ళు డెఫినెట్గా వేరే అడ్డదారులలో వెళ్తున్నారు, దాంతో ప్రాబ్లం. సో ఇంకొక మాట, ట్రంప్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఎలక్షన్లో ఇదే అన్నాడు, ఇల్లీగల్గా ఉన్న వాళ్ళని, ఎస్పెషల్గా అది అప్పుడు మేజర్గా కాంట్రవర్సీ కూడా అయింది, ఇండియన్సే చాలామంది ఉన్నారు ఇక్కడ, ఇండియన్స్ రావడంతో మా నేటివ్ యంగ్స్టర్స్కి జాబ్స్ రావట్లేదు, అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అప్పుడు కూడా బాగా కలకలం రేగింది, గుర్తు తెచ్చుకోవచ్చు మీరు ఫస్ట్ టైం అప్పుడు కూడా. ఆ తర్వాత కూడా వీళ్ళందరూ ఇండియన్స్, అక్కడ ఉన్న ఇండియన్స్ ఓటు చేయరేమో అనుకున్నాం, కానీ చేశారు, మొన్న కూడా చేయరేమో అనుకున్నాం కానీ చేశారు. అంటే అదొకటి. యూకే ఎందుకు చేసిందంటే యూకే కూడా ఆ ప్రాబ్లమ్ని అమెరికాని చూసి తెలుసుకుంది. ఇప్పుడు మన ఇల్లు ఇంత ఉందండి, అందులో 2-3 ఉండే దాంట్లో 20 మంది వస్తే ప్రాబ్లమే, అది ఎవరైనా చెప్పినప్పుడు మళ్ళీ జాగ్రత్త పడుతున్నారు అనుకోవాలి మనం. సో అక్కడ ఇంకోటి, పీపుల్ అండ్ ల్యాండ్ ప్రపోర్షన్ అంతా సిస్టమేటిక్ ఉంటుంది, అంత క్యాల్కులేషన్ ఉంటుంది, ఎంతమంది ఉన్నారు, మనకు రిసోర్సెస్ ఏమున్నాయి, రిసోర్సెస్ ఉన్న పాపులేషన్ సరిపోతుందా లేదా, అవన్నీ ఉంటాయి. కాబట్టి మనము యూకే కూడా అందాలో ఆలోచించింది. ఇప్పుడు చాలా ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో బాగా డామినేటింగ్ అంటే పాకిస్తానీస్ ఉంటారు, అక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు, మేజర్గా ఉంటారు. అవును, భారతీయ రెస్టారెంట్స్ నడిపేదందరూ ఎక్కువగా వీళ్ళే ఉంటారు, పాకిస్తానీస్. సో ఈ ఇష్యూస్ వల్ల అక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఇన్ని రోజులు మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేదే గవర్నమెంట్స్ తెలియదు, కానీ ఉన్నారు అక్కడ ఇల్లీగల్ వాళ్ళు ఉన్నారు. ఇల్లీగల్ వాళ్ళు ఉంటే ప్రాబ్లం ఏంటంటే ఎవరు చెక్ చేయాలి, మీరు ఏం చేస్తున్నారు, బుద్ధిగా మీరు ఉద్యోగం చేసుకుంటున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు. ఇల్లీగల్ ఉండంటే ఒక భయం కదా, మీరు ఏదో ఏ పనే చేస్తున్నారు, చేయకూడని పని అన్నట్టు ఉంటుంది. అది దట్ మే బికమ్ ఎ థ్రెట్ టు ద కంట్రీ కూడా, అక్కడున్న వాళ్ళకి ఎకనామిక్ కావచ్చు అన్నిటి. ఎస్పెషల్లీ ఒక కంట్రీకి ఇంపార్టెంట్ బ్యాక్ బోన్ ఎకానమీ జాగ్రత్తగా ఉంటేనే ఎవరన్నా గవర్నమెంట్ రన్ చేయగలరు. దానికి కొద్దిగా ఇబ్బంది పడినప్పుడు వాళ్ళు స్టెప్స్ తీసుకుంటారు. శ్రీనివాస్ గారు, మీరు ఒక కాలేజీ ప్రొఫెసర్, యూజీ పీజీ స్టూడెంట్స్కి మీరు క్లాసెస్ చెప్తూ ఉంటారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా తీసుకుంటారు, ఫారిన్ స్టూడెంట్స్ కూడా మీరు ట్రైనింగ్ కోచింగ్ ఇస్తూ ఉంటారు. వాళ్ళందరి కళలు మీకు తెలుసు, ఎక్కువ మంది పౌండ్స్లో సంపాదించాలని, డాలర్స్లో సంపాదించాలని కళలు కంటూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా అంతే, పిల్లల్ని ఈరోజు మన స్టడీ వీసా మీద పంపించామంటే ఓ వైపు చదువుకుంటూ బాధ్యతగా బుద్ధిగా ఉంటూ ఇంకొక వైపు వాళ్ళు చదువుకుంటారు, సంపాదిస్తారు అని అనుకుంటారు తల్లిదండ్రులు కూడా. కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో దానికి బ్రేక్ పడినట్టు అయిపోయిందండి. ముఖ్యంగా ఏంటంటే మీరు చదువుకోవడానికి వచ్చారు, చదువుకోండి అంతే తప్ప చదువు వీసా మీద వచ్చేసి పార్ట్ టైం జాబ్స్ చేస్తామంటే ఊరుకునేది లేదు, మీ వీసాని రద్దు చేస్తామని ఆయన చెప్పేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి మీరేమి గైడెన్స్ ఇస్తారు? పేరెంట్స్కి ఇక్కడ 2 ఉన్నాయి మనం. ఒకటేమో కొంతమంది పేరెంట్స్ పంపిస్తారు, మీరు చూస్తే కొంతమంది పేరెంట్స్ అబ్రాడ్లో ఉన్నారంటే ఎవరితో మాట్లాడినప్పుడు అబ్బాయి ఎక్కడ ఉన్నాడంటే యూఎస్లో ఉన్నాడు అంటారు, మేజర్గా యూఎస్ అక్కడే, లేకపోతే యూకే అబ్రాడ్లో ఉన్నారంటారు. కొంతమందికి అది ప్రెస్టీజ్ మ్యాటర్, బయట ఉండాలని. కొంతమంది ఫినాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా అబ్రాడ్కి వెళ్తారు. అట్లా నా దగ్గర చాలా ఉన్నాయి కేసెస్, అట్లా ఉన్నవాళ్ళు ఇక్కడ చాలా స్ట్రగుల్ చేసి లైఫ్ స్టైల్ బాగుంటుంది. ఇంకోటి లెస్ కరప్షన్ కంపేర్ టు ఇండియా, ఐఎమ్ సారీ, ఇంతగా ఉండదు. సో మీరు పని చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు, దాచిపెట్టుకోవచ్చు, అది ఉంటుంది. స్టూడెంట్స్ డ్రీమ్స్ కూడా ఉంటాయి, బెటర్ లైఫ్, దాన్ని కూడా మనం ఏమనలేదు. బికాజ్ ఒక హ్యూమన్ బీయింగ్ అంబిషన్ ఉండాలి, హీ ఆర్ షీ షుడ్ బీ హైలీ అంబిషియస్. ఇది ఒకటే జీవితం, మనకు 10 లేవు. సో మంచి లైఫ్ కోసం వెళ్తారు. సో ఇక్కడ మీరు అన్న క్వశ్చన్ చాలామంది పేరెంట్స్కి అవసరం. ఇప్పుడు నేను కూడా మొన్న కూడా చూసిన చాలామంది టెన్షన్ పడుతున్నారు, నన్ను కొంతమంది పేరెంట్స్ అడిగారు కూడా, వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్నారు, సగంలో ఉన్నారు చదువులో. కొంతమంది మొన్న లాస్ట్ వీక్ వెళ్ళేటప్పుడు 100 సార్లు అడిగారు అనమాట, పంపించాలా వద్దా అని. సో మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం, స్టూడెంట్స్ మీకు ప్రాబ్లం ఉందో వెళ్తా అంటే, మాది ప్రాపర్ అడ్మిషన్ ఉంది, మాకు కాదు ఇది. ఎవరైతే ప్రాపర్గా కోర్స్ చేయట్లేదో, ప్రాపర్ వీసా లేదో వాళ్ళకే ప్రాబ్లము, నాది క్లియర్గా ఉందని కొందరు స్టూడెంట్స్ చూపెట్టారు. ఇప్పుడు పేరెంట్స్కి కొద్దిగా హాయిగా ఉండి పంపించారు లాస్ట్ వీకే. సో పేరెంట్స్ కూడా చెక్ చేయాలి, నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ డ్రీమ్స్ అండ్ అంబిషన్. కాకపోతే
ఎక్కడికి వెళ్తున్నారో ఆ కంట్రీ గురించి ఏంటి, ఏం చేస్తారు, ఇవన్నీ చూడాలి. అక్కడ చాలామంది పిల్లలు కష్టపడుతుంటారు, వాళ్ళు ఇక్కడ చెప్పరు. వెళ్ళిన వాళ్ళు కూడా కొందరు ఇబ్బంది పడుతున్నారు, అవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది వాళ్ళు చెప్పరు ఇక్కడ, ఎందుకంటే డిఫరెంట్ రీజన్స్ అవి అసలు చెప్పరు. మీరు చూడండి, అక్కడ స్టూడెంట్ ఏం చేస్తున్నాడు అడగని చెప్పడు. అది కూడా ఎందుకంటే మనం ఇక్కడ ఆడ్ జాబ్ అనుకునేది అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఎవరన్నా డబ్బు కావాలంటే ఎక్కడన్నా పని చేసుకోవచ్చు. అది పెట్రోల్ స్టేషన్ కావచ్చు, పాపులర్గా మనం పెట్రోల్ స్టేషన్ అంటాం, అక్కడ బోర్డు పెడతారు గంట పని చేస్తే ఇంత. రెస్టారెంట్స్ ఇంకా వేరేవన్నీ ఉంటాయి ఇట్లా. సో డిగ్నిటీ ఆఫ్ లేబర్. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు కదా, డిగ్నిటీ ఆఫ్ లేబర్. అమెరికా వెళ్తే అది డిగ్నిటీ ఆఫ్ లేబర్ అవుతుంది, అదే ఇక్కడికి వస్తే అలాంటి పనులు చేయడానికి ఇష్టపడతారా? అంటే అమెరికా మీద ఉన్న వాళ్ళకి ఉద్దేశాన్ని చూడాలి, మనందరికి కూడా. ముఖ్యంగా ఇక్కడేమో గోరు ముద్దలు తింటారు, అమ్మ చేతి గోరు ముద్దలు. అక్కడికి వెళ్ళి ఎంగిలి మెతుకులు ఏరుతూ పైకి ఎత్తుతూ ఉంటారు. దీన్ని మనం ఎలా చూడాలి? ఎందుకంటే చాలా మందిలో ఇప్పుడు అవేర్నెస్ రావాల్సిన అవసరం అయితే ఉందండి దీని మీద. రైట్, రావాలి. ఇక్కడ చేయరు అంటే ఇక్కడ మన సొసైటీ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడతారు, ఏ ఫీల్డ్ అయినా అక్కడ ఏదో పని చేస్తారంటే అది అవసరం, లేకపోతే మీరు ఆ ఎక్స్పెండిచర్ భరించలేరు. మీ కాలేజ్ ఫీజు కానీ, రూమ్ రెంట్ కానీ, ఇంకే లైబ్రరీ ట్రావెలింగ్ కానీ, అది స్టూడెంట్కి. మిగతా వాళ్ళకు కూడా ఒక్కరు పని చేస్తే సరిపోదు. యూఎస్లో, హైదరాబాద్లో సరిపోవట్లేదు. సో ఇక్కడ సొసైటీ వల్ల పని చేయట్లేదండి. అంత వర్క్ కూడా ఇవ్వట్లేదు. జనరల్గా ఇవ్వాలి, అంత ఈజీగా ఇవ్వరు వర్క్. అక్కడ మీరు జస్ట్ మీ ఐడి కార్డ్ పెట్టేసి పని చేసి వెళ్ళిపోవచ్చు, అప్పటికప్పుడు తీసుకోవచ్చు. వీక్లీ పేమెంట్ అక్కడ ఏదైనా కూడా. ఒకవేళ 1 వీక్ పని చేస్తే 1 వీక్ ఇస్తారు, మళ్ళీ మంత్లీ కాదు. ఎవరికైనా వీక్లీ క్యాలిక్యులేషన్ శాలరీ. సో ఒక ఐడియా ఉంటుంది. సో ఇక్కడ చేయాలంటే ఇది. అక్కడ ఏంటంటే మరి డిగ్నిటీ ఆఫ్ లేబరే, అంటే చిన్న పని అని ఏం కాదు. నేను చాలామంది స్టూడెంట్స్ చూస్తే వాళ్ళు దేవర్ స్విగ్గీ డెలివరీ బాయ్స్ లాగా చేశారు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి చెప్పారు వాళ్ళు. అంటే ఇప్పుడు దే ఆర్ వెల్ ఆఫ్. అప్పుడు వెళ్ళినప్పుడు ఆ పిజ్జా డెలివరీ, స్విగ్గీ కాదు పిజ్జా డెలివరీ, ఆ డెలివరీ కూడా ఒక డెలివరీ చేస్తే ఇంత వస్తుంది. అది వాళ్ళకి ఆ రూమ్ ఖర్చు వెళ్ళిపోయాయి. ఇక్కడ మన వాళ్ళు అదే డిఫరెంట్ మైండ్ సెట్, పేరెంట్స్ మైండ్ సెట్. సో పేరెంట్స్ కొద్దిగా ఆలోచించాలి, స్టూడెంట్స్ ఆలోచించాలి. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఆ కంట్రీ చూసుకొని వెళ్ళాలి. దేర్ ఆర్ సో మెనీ కంట్రీస్, అవి సపోర్ట్ చేస్తాయి, చాలా సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు జర్మన్ చూసుకోండి, ఫ్రీ ఎడ్యుకేషన్ అక్కడ మీకు. కాకపోతే కండిషన్ నెంబర్ 1 ఈజ్ యూ షుడ్ నో జర్మన్ లాంగ్వేజ్. సో వాళ్ళ మాతృభాషను వాళ్ళు ప్రమోట్ చేస్తారు, మీరు ఏమైనా చదవచ్చు, అదొక కండిషన్. ఇట్లా ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. దే ఆర్ స్టూడెంట్ సపోర్టివ్ అండ్ ఎంప్లాయ్మెంట్ సపోర్టివ్ ఉన్నాయి. ఇది తెలుసుకోవాలి పేరెంట్స్, ఒకటే అని కాదు.